టీవీ జనసేన పార్టీ కీలక నాయకుడు నాగబాబు మరొకసారి ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పార్టీ అధినేత మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సెటైరికల్గా విమర్శలు అయితే మరొకసారి గుప్పించడం జరిగింది. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా నాగబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వరుసగా విమర్శలు చేస్తూ ఉన్నారు. తాజాగా మరొక వై జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి హత్యాయత్నం కేసుకు సంబంధించి సత్వరమే న్యాయం చేయాలి, వై జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేయాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ సెటైరికల్గా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి నాగబాబు ఏం చేశారు, వై జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా విమర్శలు చేశారు అంటే కొద్దిసేపటి ట్విట్టర్ వేదికగా ఆయన పెట్టినటువంటి ఒక పోస్ట్ అనమాట. 2019కు ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఏపీలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాజీ సీఎం ఎమ్మెల్యే అయినటువంటి వై జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేయాలంటూ కూడా ఆయన ఈ పోస్ట్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడి కత్తితో దాడి చేశాడు. 5 ఏళ్ళు అయినా కూడా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడంటే వై జగన్మోహన్ రెడ్డికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదరలేదు. ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. గతంలో వై జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద జరిగినటువంటి కోడి కత్తి కేసుకు సంబంధించి సత్వరమే విచారణ చేయాలి, న్యాయం చేయాలి. వై జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు అవుతూ ఉంది. ఆ కేసుకు సంబంధించి ఎటువంటి విచారణ లేకోకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వై జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి విచారణ జరిపి వై జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్తుడికి సరైన శిక్ష విధించాలి కదా. కాబట్టి ఆయన కేసును తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోంమంత్రి గారిని కోరుచున్నానంటూ కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా నాగబాబు వైసీపీ పార్టీని, పార్టీ అధినేత వై జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ వరుసగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరొకసారి వ్యంగ్యాస్త్రాలు చేస్తూ కూడా వై జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోడికత్తి కేసుకి సంబంధించి హత్యాయత్నం కేసుకి సంబంధించి ఆయన ప్రస్తావన తీసుకొస్తూ వై జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి హత్యాయత్నం కేసును కూటమి ప్రభుత్వం త్వరగా విచారణ చేయాలి, దోషుల్ని నిందితుల్ని పట్టుకోవాలి, వై జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేయాలంటూ కూడా సీఎం గారిని, డిప్యూటీ సీఎం, హోంమంత్రిని అయితే నాగబాబు కోరుతూ ఉన్నారు.